నమస్తే. నేను మీ వీరేంద్ర యాదవ్, జర్నలిస్ట్. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ప్రేక్షకులు, వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కృతులు తెలియజేసుకుంటా. ఈరోజు ముఖ్యంగా ఒక కొత్త అంశంతో మేము ముందుకొచ్చాను. నన్ను ఇప్పటికే చాలామంది మీరందరూ ఆదరిస్తున్నారు. నా యొక్క మాటలను మీరు వింటున్నారు. విని ఆచరిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, నేను చెప్పే ఈ మాటలు సమాజంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నేను అనుభవించినటువంటి అనుభవాల్లో కొన్ని మాటలు మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే. ముఖ్యంగా నేటి సమాజంలో మానవులు ఏ విధంగా ఉన్నారు అని అడిగితే, చాలా విడ్డూరంగా ఉంటుంది. అది ఎలా అని చెప్పను, ఏమని వర్ణించను. వర్ణింప సఖ్యం కానటువంటి అనేక రకమైనటువంటి విషయాలు ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. ముఖ్యంగా నేటి సమాజంలో వ్యక్తులు దేనికి లోనవుతున్నారు అనంటే పొగడ్తలకు లోనవుతున్నారు. ఈ పొగడ్తల వల్ల చివరికి వారు ఏమైపోతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దానికి సూచప్రాయంగా కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా కొందరు పొగడ్తలు మన యొక్క స్థాయిని పెంచేస్తాయి. మరికొందరు పొగడ్తలు సాక్షాత్తు నిలువెత్తున ముంచేస్తాయి. ఒక మనిషి విలువ తెలియాలంటే ముందుగా వారి మనస్సు విలువ మనకు తెలియాలి. చాలామంది పైకి తీయగా నటిస్తూ ఉంటారు. వారు ఎలా ఉంటారంటే, ఉదాహరణకి నా దగ్గర ఒక మంచి మిత్రుడు ఉండేవాడు. వాడు మంచి స్నేహితుడు, చిన్ననాటి స్ట్రీట్ మేటు, బ్యాచ్మేట్ కూడా. వాడు నేను వెళ్తున్నటువంటి పరిస్థితులు, మా కుటుంబ పరిస్థితుల్లో నేను ఎదిగినటువంటి స్థితిగతులు, వాటిని దృష్టిలో ఉంచుకొని వాడికి పబ్బం గడుపుకోవడానికో, లేకపోతే వాడు నా స్థాయిని పెంచేసి నన్ను దిగజార్చడానికి ఆ రోజు వాడు పబ్బం గడుపుకోవడానికి చేసే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో వాడు నన్ను ఏ విధంగా పొగిడేవాడంటే, వీరేంద్రనా అనేవాడు. అనగానే నేనేమయ్యేవాడినంటే, ఒక్కసారి నాకు బూస్ట్ వచ్చినట్టు ఒక్కసారి నేనేమయ్యేవాడినంటే, లేచి నిటారుగా నిల్చొని ఆహా ఓహో నా ఎంతటి వీరుడు లేడు అనుకునేవాడిని. వీరేంద్రన్నా నీ ఎంతటోడు లేడన్నానంటే చాలు, నా జేబులో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఇచ్చేసేవాడిని. వాడికి ఏది కావాలంటే అది కొనిచ్చేసేవాడిని. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, పొగడ్తలు ఏ విధంగా మనిషిని దిగజారుస్తాయి అనడానికి ఉదాహరణగా ఈ విషయాలు మీకు చెప్తా ఉన్నాను. అలాగే మన తప్పుని సమర్థించే స్నేహం కన్నా, మనం చేసినటువంటి తప్పుని తప్పు అని ధైర్యంగా చెప్పి ఆ తప్పులను సరిదిద్దే స్నేహాన్ని పొందడమే గొప్ప విషయం. ఇది మీరందరూ గ్రహించాలి. ఎందుకంటే నిజానికి ఆ మనిషి విలువ తెలియాలంటే ఆ మనిషి దూరమైనప్పుడు మాత్రమే ఆ యొక్క విలువ మనకి అర్థమవుతా ఉంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు, వాస్తవాన్ని నిర్భయంగా చెప్పడంలో ముందుండాలన్నదే నా యొక్క తపన. మనిషి విలువ గురించి చెప్పాలంటే ఏ ఒక్కరు సరిపోరండి. ఎందుకంటే ఆ మనిషి యొక్క స్థితిగతులు, విలువల్ని చెప్పడానికి ఏ ఒక్కరు సరిపోరు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మనిషి కష్టంలో ఉంటే ఎంతగానో సాయం చేసిన మనిషిని మరిచిపోవడం అన్నది మానవుని యొక్క నైజం. అలాగే మనం కాస్త పైకి రాగానే వారి కనుల దృశ్యంలో కూడా మనల్ని చూడకుండా ఉండడం కూడా ఎంత మరి మరి చెప్పడానికి కూడా సరిపోదండి. ఎందుకంటే ఎదుటివారి యొక్క కష్టంలో మనం మన చేతిని అందించడం నిజమైన విలువని ప్రతి ఒక్కరు గ్రహించాలి. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దగ్గరవుతారు. ప్రతి ఒక్కరు గమనించుకోండి. నేటి సమాజం తీరు, జీవన తీరు ఇది కొన్నాళ్లకు కడతీరు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయండి. తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువైపోతారు. ముఖ్యంగా
పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి ఓ పెద్దల్లారా, మీరు గ్రహించండి. అందరినీ సమానంగా చూడాలని మీ క్రియల ద్వారా చేసి చూపించండి, సమాజానికి ఆదర్శం కండి. అంతేగాని ఎవరిని కూడా తక్కువగా చూడొద్దు. ఏది శాశ్వతం కాదని మీరు గ్రహించుకోండి. ఈ భూమి మీదకి నువ్వేమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపో. అదొక్కటి గమనించుకుంటే నీకు ఈ ఆరాటం, పోరాటం అక్కర్లా. ఉదాహరణకు నీ వెనుక ఉన్నటువంటి డబ్బా, లేక నీ ముఖానికి ఉన్నటువంటి అందమా, నీకున్న అధికారమా? అసలు మానవుడే భూమి మీద నున్నటువంటిది ఏది శాశ్వతం కాదని గ్రహించి మసలుకొని తద్వారా జీవించడం అలవర్చుకోవాలి. మరి నీకున్న పలుకుబడా? కాదు. నీవు సంపాదించిన సంపాదన ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయనుకున్నావు? అందుకే ఓ మానవుడా, ఇక నీవు మానవా అన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఒంటరిగా తల్లి గర్భము నుండి వచ్చావు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. అలాగే ఒంటరిగానే భూగర్భంలో కూడా నీవు కలిసిపోతావని, ఇది యథార్థ సత్యం అని తెలుసుకోవాలి. మన పూర్వీకులు మనకు ఆదర్శప్రాయులయ్యారు. నా యొక్క జీవితం అయితే తెరచిన పుస్తకం నా జీవితం. ప్రతి కాగితంపై నేను రాసిన ఒక కవిత్వం. అలవాటు పడ్డ పెద్ద మనసులు ఈ సమాజంలో చలామణిగా అవుతున్నటువంటి ఎంతో మందికి ఆదర్శం కావాలన్నటువంటి ఆలోచనతో ఇటువంటి వీడియో ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు మీ అందరికీ అందించాలనేటువంటి తపంతో మేము ముందుకు వచ్చి ఈ యొక్క విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. అబద్ధపు ఆనందం పంచేందుకు చేదు నిజాన్ని సైతం ఈ పెద్దలు కప్పేస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. గుండెలోని భావం కాదు ఏది, గొంతు నుండి బయటపడ్డ వాసం మాత్రమే. పొగడ్తలు అనేది తియ్యని విషం లాంటిది. ఏంటండి? పొగడ్తలు అనేది తియ్యని విషం లాంటిది. తెలిసి మసలుకు మిత్రమా. మరలా ఒక కొత్త విషయంతో మళ్ళీ మేము ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.